ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనము. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ప్రియులరా, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు భక్తుడైన యెహెజ్కేలు ద్వారా. ప్రియమైన వాళ్ళరా, వారు జరిగించిన ప్రతి అక్రమమును విడిచిపెట్టండి అని. ఎందుకు అక్రమములు విడిచిపెట్టాలి అంటే అవి వారి శిక్షకు కారణమవుతాయి కాబట్టి. ప్రియమైన వాళ్ళరా, వాటిని విడిచిపెట్టండి. ఒక నూతన మార్పు దేవుడు కోరుకుంటున్నాడు. నూతనమైన హృదయము నూతనమైన బుద్ధియు తెచ్చుకోండి అని చెప్తున్నాడు. ఎందుకంటే వారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి వారి దేవుని యొద్ద నుంచి శిక్ష రావాలా లేకపోతే ఆశీర్వాదం రావాలా అని. ప్రియమైన వాళ్ళరా, వ్యర్థమైనవి ఎన్నో మనము ఆచరించవచ్చు. అవన్నీ కూడా శిక్షకు కారణమవుతాయి. అంతేకాదు, ప్రతి ఒక్కరూ పాపపు జీవితంలోనికి వెళ్ళటానికి, పాపానికి దాసులుగా మారటానికి కారణమవుతూ ఉంటాయి. ఒక నూతనమనేది మనిషి జీవితంలో ఎంతో ఎంతో ప్రాముఖ్యమైనదండి. అందుకనే దేవుడు వారు మారాలి, ఒక మార్పు రావాలి అని మీ అక్రమ క్రియలను విడవండి అని చెప్తున్నాడు. నూతనమైన ఆలోచనలోనికి వారు రావాలి, నూతనమైన జీవితంలోనికి రావాలి అన్నట్లుగా. ఎందుకంటే ఎవరి ప్రవర్తన బట్టే వారికి ప్రతిఫలం అనేది వస్తుందండి. కాబట్టి కొన్ని విడిచిపెట్టవలసినవి విడిచిపెడితే ఎంతో మంచిదండి. ప్రియమైన వాళ్ళరా, విడిచిపెట్టకూడనివి కొన్ని ఉంటాయి, విడవలసినవి కొన్ని ఉన్నాయి. ఇక్కడ వీరు అక్రమాన్ని కలిగి జీవిస్తున్నారు. అక్రమం వైపు మనసు తిప్పారు కాబట్టి వారి యొక్క మనస్సుని మార్చుకుని మనస్సును ఎప్పుడైతే వారు దేవుని వైపు తిప్పుతారో మరణము వారి దగ్గరికి రాకుండా ఉంటుందండి. కావున ప్రతి మనిషిలో మార్పు అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనదండి. తీసుకునే నిర్ణయాన్ని బట్టే ప్రియమైన వాళ్ళరా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో ఎన్నో మేలులు ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. కావున ఇశ్రాయేలుకి యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, నూతన మనస్సు కలిగి ఉండండి, నూతనమైన వివేచన కలిగి ఉండండి, బుద్ధిని తెలివిని కలిగి ఉండండి అన్నట్లుగా. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, ఒకసారి ఆలోచించండి. ఒక నూతన ఆరంభము కోసమంట ఒక నూతన హృదయము దేవుడు దయచేయాలని మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.